నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిడదవోలు శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం నందు ఘనంగా హనుమత్ జయంతి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గాంధీ బొమ్మ సెంటర్లోని గర్ల్స్ హైస్కూల్ ఎదురుగా గల శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం నందు హనుమత్ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ దాసాంజనేయ స్వామి వారికి ఉదయం నుండి పంచామృతాలతో, చెరుకు రసములతో, ఫలరసములతో, నారికేళోదకములతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అనంతరం 1,00,000 తమలపాకుల పూజ, 1,00,000 తులసి పూజ, సింధూర పూజ, సహస్రనామార్చనలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు రాజోలు బాలసుబ్రహ్మణ్య శర్మ, ఆలయ మేనేజర్ నామా సూర్యప్రకాశరావులు తెలియజేశారు. స్వామివారిని దర్శించేందుకు భక్తులు ఉదయం నుండి వందలాదిగా తరలివచ్చారని అన్నారు. స్వామివారి దర్శనానంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అక్కడ చేయకూడదు మీరు. చిరంజీవి నామధేయ యజమాన చిరంజీవి నామధేయ రోజు ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవ సందర్భమున జయంతి అంటారు. కానీ దాన్ని వైశాఖ బహుళ దశమి శనివారం వైశాఖ మాసంలో వచ్చింది. కావున జయంతి ఉత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. కావున భక్తులందరూ కూడా చాలామంది వచ్చి
లక్ష బిల్వార్చన చేసుకున్నారు. చాలామంది ఒక యాత్ర కింద వచ్చారు జనం. చాలామంది వచ్చి చూసి సంతోషించినారు. తీర్థప్రసాదం కూడా అర్చస్వామి ఇచ్చి ఉన్నారు. వేదం చదువుకున్నటువంటి రాజులు సుబ్రహ్మణ్య ఉమానాథ భాస్కర శర్మ గారు కూడా వచ్చి ఉన్నారు. వేదపారాయణ కూడా జరుగుతుంది. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, లక్ష తులసి పూజ, లక్ష తమలపాకుల పూజ విశేషంగా జరిగింది. చాలామంది భక్తులు ఈ రోజుని సింధూరు పూజ కూడా చేసుకుని భక్తులు స్వామివారిని దర్శించారు. చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు స్వామివారికి చేయటం, ఈ పూజలు అవి మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు స్వామివారిని దర్శించిన వారికి ఎవరికైనా సరే కోరికలు సిద్ధిస్తాయి. మా నిడదవోలులో గర్ల స్కూల్ ఎదురుగా గల ఈ ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకుంటే ఎంతో మంచిది. మీకు కూడా సకల కార్యసిద్ధి జరుగుతుంది. చాలా విశేషమైన రోజు ఈరోజు. స్వామివారికి అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ రాజోలు బాలసుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజ జరిగింది. నామా సూర్య ప్రకాశరావు గారు ఆలయ మేనేజర్ వారు స్వామివారికి చందన తాంబూలాది సత్కారం చేసినది. అన్ని స్వామివారికి అన్ని పూజా కార్యక్రమం దగ్గరుండి నిర్వహించారు.